ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం. శ్రీకాకుళపట్నంలో కేసులు అనేకంగా విస్తరించినప్పటికీ గ్రాడ్యువల్గా తగ్గుతున్నాయని విని సంతోషిస్తున్నాం. మరణాల నుంచి కూడా దేవుడు విముక్తి దయచేస్తారని నమ్ముదాం, ధైర్యం కలిగి ఉందాం. శ్రీకాకుళంలో లాక్డౌన్ మరియు ఇండియా మొత్తంగా లాక్డౌన్ జరుగుతుంది. ఉదయం 5 నుంచి 12 వరకే బయట తిరగడానికి పర్మిషన్స్ ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ వారి యొక్క సామాన్లన్నింటినీ సమకూర్చుకుంటున్నారు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఎక్కువగా ధ్యానించి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన కరుణమ్మ గారు, మా నాన్నమ్మ గారు ప్రార్థిస్తారు. అటు తర్వాత పాటలు, ఆరాధన, దైవజనులు కూడా మీ ముందుకు వస్తారు కనుక వేచి ఉండవలసిందిగా కోరుతున్నాం. దయగల తండ్రి, సర్వాధికారి వేసిన స్తోత కరోనా వైరస్ ప్రభు తండ్రి చేసిన నామన ప్రభు నా తండ్రి అయినా నా ప్రభుత్వం చేసిన ప్రభు నా తండ్రి నేను స్తోత నేను తండ్రి స్తోత వేసి గొప్ప కార్యం చేయండి ప్రభు. నేను ఎంతో మరణించారు తండ్రి నేను నా ప్రభు వేసి అని స్తోత ఆయన ప్రభా మరణం నా తొంత స్తోత నాయన ప్రభు ఆచకరంగా నా ప్రభు అందరూ కూడా ప్రభు నా తండ్రి నాయన యేసుక్రీస్తు సంరక్షకుడిని నా ముద్దు పాపం ఒప్పుకుని పశ్చాత్తపడి నేను మారు మనసు పొందుకొనిసి ప్రభా నా తండ్రి నేను స్తుతించి భాగ్యం అనుగ్రహించండి, కనపరిచి భాగ్యం ఇచ్చి నేను నా ప్రభు యేసుని స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. ఈ విషయాలు చెప్పిన ప్రభా నా తండ్రి నేను స్తోత్ర మిగిలిచందుక నా ప్రభా యేసుక్రీస్తు నామంలో నా ప్రభు నేను ప్రతి ఒక్కొక్కళ్ళ ప్రభా నా తండ్రి కలిగి భయం చేత యేసును బంధిస్తున్నాం, యేసును లయపరుస్తున్నాం ప్రభు, యేసును తోరుపరుస్తున్నాం ప్రభా. యేసుని కొందరు గొప్ప అధికారం చేయండి. నా ప్రభా నా తండ్రి ఎప్పతో ఎంతో మంది ప్రభు నా తండ్రి గదిగదిలు ఆడుస్తుంది తండ్రి నాయన నా ప్రభా నా దేవుడు మాతో ఉంటున్నా మాకు భయం లేదని ప్రభా. రెండో వైర్లెస్ అయినా ఏది కూడా ప్రభా మా చెంతకి రాదు నా ప్రభా నా తండ్రి నేను స్తోత ఇటువంటి ధైర్యం కలిగిన బిడ్డవని మేము ఉండడానికి మాకు సహాయం చేయించండి. ఏసయాని కొందరు వాగ్దానం చేసి నమ్మదగిన ప్రభా యేసుని కొందరు గాలి సముద్రం ఆపిన దేవుడి నా ప్రభు యేసుని స్తోత్రం తెలుసు ఎర్ర సముద్రం పాలన చేసే ప్రభు గొప్ప అధికారం చేయండి నాయన యేసుని కొందరు గొప్ప నేను స్థుతించి కనపరిచి మాయపరచండి, గొప్ప కార్యం చేయండి సమర్థం ఒక్కడే తప్ప ఎవరు కూడా లేరు ప్రభు. నా తండ్రి స్తోత పరిశుద్ధాన్ని కొందరు తెలుస్తూ ఎసయాన్ని కొందరు ఎంతో మంది పడకల మీద ఉన్నారు ప్రభు, ఎంతో నా తండ్రి నేను స్తోత దయ నా ప్రభా నాయన నా ప్రభా నిరాశ తెచ్చింది నా తండ్రి అయినప్పుడు స్వస్థపరచండి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. నేను స్వస్థపరచండి దేవుని తప్పలేదు వాగ్దానం చేస్తే నమ్మదేంటి స్వస్థ ప్రార్థిస్తాం. ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన మీరు ఆరాధన తోడు ఉండండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా ప్రతి ఆరాధనలు ప్రభా పాల్గొని నైనా దుఃఖం వేదన మంటతో ప్రభా ప్రార్థిస్తున్నాయి ప్రభా. మీరు ఆలకించిన రోదనతో మీరిని నా ప్రభా గొప్ప అధికారం చేయండి సమర్థుని తక్కువ ఎవరు లేరు. ఏసయా నీకుంద మాతో మీరుండండి ప్రభా. కృప చూపించండి, సహాయం దయచేయండి. ఎవరు ఎక్కడెక్కడ ప్రార్థిస్తున్నారో తండ్రి ప్రతి ఒక్క ప్రార్థనలన్నీ కూడా ఆలకించండి. ఏసయాని స్తోత్ర ఎక్కడ ఇటువంటి తర్వాత మేము వినుకుంటా నా ప్రభా నా తండ్రి స్తోత్ర నా ప్రభా మా పట్టణము నా తండ్రినైనా మా బిడ్డలందరూ కూడా నేను క్షేమసు అనుగ్రహించి నిన్ను స్తుతించి భాగ్యం అనుగ్రహించండి, చూపించండి, సహాయం చేయించండి. ఏసు నా పెట్టించినాం తండ్రి, ఆమేన్. పాటలు పాడి దేవుని పడతాం. మొదటిగా నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, ఆయన వాక్యమే ఆయన కృపే మన ఆశ్రయంగా పరవశముగా ఉన్నది. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక పూర్ణ మనసుతో దేవుని స్తుతిద్దాం.
యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కన్న తల్లి వలె ఆదరించి, కన్న తండ్రి వలె జాలి చూపించి, కన్నవారు మనం మరిచినప్పటికీ, శ్రమ వెంబడి శ్రమలు వచ్చినప్పటికీ మనం విడవకుండా, ఎడబాయకుండా, మరువకుండా ఆయన కరుణ చూపి మనల్ని ప్రేమిస్తున్న మన ప్రభువుని మనం ప్రేమతో, ఆత్మతో మన ప్రభువుని ఆరాధిద్దాం.
ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్య అని పాడి దేవుని మహిమపరుద్దాం. ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్య. ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్య. ప్రేమతో నిన్ను ఆరాధింతును. మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. శ్రమ వెంబడి శ్రమ వచ్చిన నిన్ను విడువను మరువనంటివే. శ్రమ వెంబడి శ్రమ వచ్చిన నిన్ను విడువను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్య. ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్న తల్లి వలె ఆదరించితివే, కన్న తండ్రి వలె జాలి చూపితివే. కన్న తండ్రి వలె ఆదరించితివే, కన్న తండ్రి వలె జాలి చూపితివే. కన్న వారైన నిన్ను మరచిన కరుణ చూపి నిన్ను మరువనంటివే. కన్న వారైన నిన్ను మరచిన నిన్ను విడువను మరువనంటివే. ఆత్మతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్య. ఆత్మతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్య. ఆత్మతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్య. ప్రేమతో నిన్ను ఆరాధింతును. దేవునికి స్తోత్రం. హింసించిన మనం ఆయన ప్రేమ, ఆయన త్యాగం మన ఊహలకు అందని ప్రేమ. ఆయన ఏ నేరము చేయలేదు, ఘోర పాపి ఆయన మన కొరకు భారమైన సిలువ మోసి కొరడాలతో కొట్టుబడి చీల్చబడి ఆయన సుందరమైన దేహము రక్తపు దారులు ఉద్దిరమంతా కాలిన విధానం జ్ఞాపకం చేసుకుంటూ సిలువలో బలి అయిన మన ప్రభువుని, వెలి అయిన మన ప్రభువుని ఒక నిమిషం జ్ఞాపకం చేసుకుందాం. ధ్యానపూర్వకంగా ఈ ఒక పాట పాడి దేవుని మహిమపరుద్దాం. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్య. తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్య. బలియైన యేసయ్య, బలియైన యేసయ్య, బలియైన యేసయ్య, బలియైన యేసయ్య. నీలో మెల్లననిగితివా, నీవెంతో అలసితివా,
వలసితివా నేను వెళ్ళనలిగితివా నీవెంతో వలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తొలువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు కొరడాలు చల్లని చీల్చి నీ సుందర దేహమునే కొరడాలు చల్లని చీల్చి నీ సుందర దేహమునే తడిపెను నీ తనువు రుధిరంపు ధారని తడిపెను నీ తనువు రుధిరంపు ధారని బలియైన యేసయ్యా బలియైన యేసయ్యా బలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నేను వెళ్ళనలిగితివా నీవెంతో అలసితివా నేను వెళ్ళనలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తొలువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వరకు సిద్ధమైన గోరియ పిల్లబోలే మౌనము నివేయ మౌనివైనావే బతుకు సిద్ధమైన గో
ఓలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా బలియైన యేసయ్యా బలియైన యేసయ్యా బలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నీను వెళ్ళనదికితివా నీవెంతో అలసితివా నీను వెళ్ళనదికితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో హల్లెలూయా. కీర్తన భాగం నుండి 47వ కీర్తన చదువుకుందాం. చదివిన మాటను చెప్పవలసిందిగా కోరుతున్నాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలను పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు
అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడికొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని కేడములు దేవునివి. ఆయన మహోన్నతుడు. ఆయన దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. అరేణ దేవుడు పరిశుద్ధాత్మ సహాయం కోరుతూ దేవుని ఆరాధిద్దాం. శోధన శ్రమలు వచ్చినప్పుడు ఏమాత్రం మనం వెనుతిరగకుండా సత్యస్వరూపి సర్వోన్నతుడి గొప్ప దేవుడిని మన ప్రభువు సాతాను శక్తులు ఎదిరించి వాక్యం అనే ఖడ్గంతో మనం జయించడానికి సర్వశక్తిముడు మన తోడై తన శక్తితో నింపి సాతానుపై మనకి జయమివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక అసాధ్యమైనది లేనే లేదు. నన్ను బలపరచు వాడు నాతో ఉండగా సాధ్యమే అన్ని సాధ్యమే. నా యేసు నాతో ఉండగా, నా యేసు తోడే ఉండగా ఊహించలేని ఆశ్చర్య కార్యములతో నా దేవుడు నన్ను నడిపించును అని విశ్వాసముతో ఈ కష్ట సమయంలో దేవుణ్ణి ఆరాధిద్దాం. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య కార్యముతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. 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 శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరుగను. శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరుగను. సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను నడిపించును. సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. 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 సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమని ఖడ్గముతో జయించెదను. సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమని ఖడ్గముతో జయించెదను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అతి సాధ్యమే నా యేసు తోడై ఉండగా. 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 నా యేసు తోడై ఉండగా. నా యేసు తోడై ఉండగా.
నిజంగా శోధనలు, శ్రమలు వంటివి మనకి వచ్చిన ఏమాత్రము నేను వెనుతిరుగును అని విశ్వాసముతో దేవుని ఆరాధించినప్పుడు, దేవుణ్ణి విశ్వాసము కలిగి దేవుని నమ్మినప్పుడు దేవుడు కార్యం చేయాలని సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క పరిస్థితి మనకు తెలిసి ఉన్నది. అనేక మంది మరణిస్తున్నారు. అయినప్పుడు వారికన్నా మంచివారం గొప్పవారమని కాదు, కానీ ఆయన ఇచ్చిన కృపను బట్టే మనము ఈరోజు సజీవంగా ఉన్నాము. అనేక మంది ఇంకా మరణిస్తారు అని మనము ఈ యొక్క సంవత్సరం 31 రాత్రిన దేవుడు ఆ ఆరాధన తర్వాత నా ద్వారా కూడా తెలియజేసిన రీతిని జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆ రోజే మాట్లాడి ఉన్నాడు. అనేక మంది మరణించడానికి ఈ యొక్క సంవత్సరం అనేక మంది మరణిస్తారు, ధైర్యం తెచ్చుకొని ఉండాలని ఆ రోజు మాట్లాడి ఉన్నాడు దేవుడు. ఈరోజు మనం ఆ నెరవేర్పును మనము కనులారా చూస్తున్నాం. అనేక మంది మరణిస్తారు. పరలోక మహిమను మనం తలచి ఆయన పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్య ఆరాధన చేయడానికి సిద్ధపాటు కలిగిన కనికల వలె మనము సిద్ధపాటును కలిగి దేవుణ్ణి ఆరాధించాలని, జయించిన వారందరితో కలిసి ఆయన సింహాసనం మనం చేరడానికి, ఎవరికి తెలియని ఒక క్రొత్త పేరుతో మన పిల్లానికి మన ప్రభువు ఆయన మహిమలో పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక సిద్ధపాటు కలిగి రాకడ దగ్గరికి వస్తుంది. ఇహలోక బంధాలని మరిచి ఆయన ఎదుట నిలవబడడానికి, ఆయన ఇచ్చే బహుమతులను మనం స్వీకరించి నిత్యానందముతో పరవశించి దేవుణ్ణి ఆరాధించడానికి పరలోక సైన్య సమూహాలు, దూతాలి పరిశుద్ధ నిత్యము దూతాల చేత కొనియాడబడుతున్న మన ప్రభువుని, ఎవరు సమీపించాలని తేజస్సులో నివసిస్తున్న మన ప్రభువుని, ఆయన మరి మనం ధరించిన పరిశుద్ధుని కనబడితే మనకు ఒకవేళ మనం ఏమవుతాము, రాకడ దగ్గర పరిస్థితి మనం ఏమవుతామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరలోకంలో చేరుతామా లేదా నరకానికి లోనైపోతామా? అనేక మంది దైవజనులు కూడా మరణిస్తున్నారు. అనేక మంది దైవజనులు కూడా చెప్తున్నారు. అనేక మంది స్త్రీలు విధవరాలు అయిపోతారు. అనేక మంది మరణిస్తారు. రాకడ సమయం దగ్గరికి వస్తుందని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అనేక మార్లు తెలియజేస్తున్నాడు కనుక సిద్ధపడదాం అందరం. ఎవరు సమీపించరని తేజస్సులో నివసిస్తే మన ప్రభుని ఆరాధిద్దాం. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ. పిల్లల స్వరముతో హృదయాన్ని కేంద్రీకపరుచుకుంటూ రాకడ సమయం దగ్గర పడుతున్నాం. దేవుని ఆరాధిద్దాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నా కంట పడగానే, ఈ మధురం లేని
ఏమవుదునో ఏమవుదునో నేనేమవుదునో అందరు కలిసి పాడదాం. ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచి ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచి ఆ శుభవేళ ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో పరలోక మహిమను తలుద్దాం అందరం పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీచే ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలిసి
నిత్యారాధన నీచేయు ప్రశాంత వేళ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను భరించిన పరిశుద్ధులు నాకంత కడగానే ఈ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఎవరికి తెలియని ఒక కొత్త ప్రేమతో దేవుడు పిల్లలకి సిద్ధంగా ఉంటుంది. మనం సిద్ధపడి ఉన్నామా లేదా? నిమిషం ఆలోచిద్దాం. ప్రస్తుత పరిస్థితులు రాకడకు దగ్గరగా ఉన్న పరిస్థితులు మనం కన్నులారా చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు సిద్ధపాటు కలిగిన కనికల వల్ల దేవుడు మనందరినీ ఉండాలని కోరుతున్నాడు కనుక అటువంటి మనస్తత్వం కలిగి దేవుని మహిమపరిచి దేవుని ఆరాధించడానికి దేవుడు చూపిస్తున్న కృపను జ్ఞాపకం చేసుకుందాం. సంఘమంతా భయపడవద్దు. ఇటువంటి తుఫానులు తెగులు వచ్చినప్పటికీ, ఎంతో కష్టమైన పరిస్థితుల్లో వచ్చినప్పటికీ మనకు నీడగా తోడుగా మనతో ఉంటానని చెప్పిన మన ప్రభువు ప్రతి ఒక్క పరిస్థితిని నిశ్చలంగా చేయగలిగిన మన ప్రభువు ఆశ్రయదుర్గముగా ఆయన పాదముల క్రింద ఏ విషయమైనా జరుగుతుంది కనుక వ్యాధి మనం చుట్టినప్పటికీ లెమ్మని సెలవిచ్చుకోగల మన ప్రభువు మనతో ఉన్నాడు కనుక ధైర్యంగా ఉన్నాం. యెహోవా రాఫాగా స్వస్థపరుచిన ప్రభువుగా మనతో ఉన్నాడు కనుక ధైర్యంగా ఉన్నాం. అందరం కలిసి మనసారా చెప్తాం, ఓ వ్యాధి నీ శిరస్సు వంగింది, నా పైన నీ అధికారం చెల్లదని, రూపింపబడిన ఏ విధమైన ఆయుధము మనకు విరోధముగా వర్తిల్లదు అని దేవుని మనసారా కీర్తించి ఆరాధిద్దాం. సుడిగాలిన నిశ్చలంగా చేయగల సమర్థుడు ఆయనగా మన బలముగా మన నమ్మకముగా ఉన్నాడు కనుక ఇటువంటి దేవుడు మనము ఆరాధిద్దాం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడచిన కాలము నాతో నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడచిన కాలము నాతో నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానులో
ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. వ్యాధి మన చుట్టూ లెమ్మని సెలవు గల ప్రభు యెహోవా రాఫగా స్వస్థపరిచి వాడుగా మనతో ఉన్నాడు. దేవుని ఆరాధిద్దాం. వ్యాధులను చుట్టిన లెమ్మని సెలవిస్తావు. యెహోవా రాఫా నీవే నా స్వస్థత అని దేవుణ్ణి మహిమపడతాం. వెళ్ళని స్వరముతో అందరం కళ్ళు మూసుకొని వెళ్ళి చేతుల పైకి దేవుని ఆరాధిద్దాం. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చెదం. యెహోవా రాఫా నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చెదం. యెహోవా రాఫా నీవే నా స్వస్థత. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. అందరిగా చెప్దాం. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ధైర్యంగా ఉండమందరం. ఆనాడు సిలువలో ప్రభువు కార్చిన రక్తము ద్వారా, ప్రభువు సిలువపై వేలాడు మరణించడం ద్వారా సాతాను తలను ఏ విధంగా చితగొట్టాడు. కిందటి సంవత్సరం దేవుడు ఏ విధంగా మనకి సమీపంగా ఉన్నాడు, ఈ సంవత్సరం కూడా సమీపంగా యెహోవా రాఫగా స్వస్థపరచువాడుగా, యెహోవా ఈరేగా సమకూర్చువాడుగా, యెహోవా షమ్మాగా తోడుగా ఇమ్మానుయేలుగా ఉన్న మన ప్రభువు కలిగి ఉన్న మనము ధైర్యముతో మనసారా చేద్దాం. ఓ వ్యాధి నీ శిరస్సు నాపై నీ అధికారం చెల్లదు. రూపింపబడిన ఏ విధమైన ఆయుధము నాకు విరోధముగా వర్తిల్లదు అని వాక్య భాగంలో పలికిన మాటల ద్వారా వాక్యం మనసులో ఉంచుకుంటూ సాతాను వ్యాధిని తెగులును ఎదిరించి పోరాడమని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరలా మనసారా సాతాను బొమ్మని ఆజ్ఞాపిద్దాం. వ్యాధి శిరస్సు నాపై నీ అధికారం చెల్లదు. రూపింపబడిన ఏ విధమైన ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు అని వాడి దేవుని మహిమపడతాం. ఓ వ్యాధి నీ శిరస్సు నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. నూరాల మనసరేక మనసు వ్యాధి నీ శిరస్సు నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. నేను హృదయాలతో ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే.
నాపై నీ అధికారం చెల్లదే, రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే, రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. గడిచిన కాలం మనతో ఉన్న ప్రభువు, నేడు కూడా మనతో ఉంటానని చెప్పిన ప్రభువు, సదాకాలం మనతో ఉంటానని చెప్పిన ప్రభువు, ఈ ఆరాధనంతా సర్వగణత మహిమ ప్రభావం నీకే అర్పిస్తూ వాక్యంతో మాతో సూటిగా తేటగా తెల్లగా మాట్లాడమని, ప్రస్తుత పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పటికీ నీ యొక్క మహిమతో నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపి ధైర్యంతో నింపి నడిపిస్తున్న దేవా నీకే ఆరాధన అర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆరాధనంతా మీకే అర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు, అయినప్పటికీ దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు మేము విజయనగరం ప్రాంతం నుంచి మీ మధ్యకు సంఘమంతటికు మరియు యూట్యూబ్ వీక్షకులందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. దైవజనులకు దేవుడు కృపను బట్టి ఐసీయూ నుంచి మరియు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ దయచేశారు. దైవజనులు ప్రస్తుతానికి విజయనగరంలో మన సెయింట్ పాల్ స్కూల్ ప్రిన్సిపల్ అయిన శాంతి మ్యామ్ యొక్క గెస్ట్ హౌస్లో మేము ఉండడానికి దేవుడు కృప చూపించారు. ఈ యొక్క స్థలంలో ప్రతి విధమైన పరిస్థితులు కష్టమైన పరిస్థితులు అయినప్పటికీ, ప్రతి ప్రాంతంలో కరోనా విస్తుగా పెరుగుతున్నప్పటికీ దేవుడు ఇచ్చిన కృపను బట్టి మనము బ్రతికి ఉన్నాము. ఆయన యొక్క పనిని బట్టి మనం బ్రతికి ఉన్నాము. ఆయన వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన యందు ఆనుకున్న ప్రజలంగా మనం ఉన్నాము కనుక ఆయన మనల్ని సిగ్గుపరచనీయడు. కనుక దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దైవజనులు కూడా సంపూర్ణమైన స్వస్థత కలిగి మళ్ళీ మన సంఘంలో వాక్య పరిచర్య అందించటకు, సంఘ సేవ, సమాజ సేవ ముందుకన్నా మునుపటి కంటే అధికముగా దేవుడు ఆయన ద్వారా జరిగించలాగిన ప్రార్థన చేద్దాం. దైవజనులు మళ్ళీ ఆ యొక్క స్టిచ్చెస్ అన్నిటిని తీసుకొని మళ్ళీ మేము శ్రీకాకుళం వస్తాము. శ్రీకాకుళం వచ్చాక ఎవరైనా మీరు విజిట్ చేయవచ్చు. ప్రస్తుతానికైతే ఫోన్ కాల్స్ ద్వారా కానీ వీడియో కాల్స్ ద్వారా కానీ దైవజనుల్ని మీరు చూసి మాట్లాడవచ్చని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. దైవజనులు ప్రస్తుతానికి మెరుగుగా ఆరోగ్యం కుదుట పడింది, మెరుగుగా ఉన్నారు. ఇమ్యూనిటీ పవర్ ప్రస్తుతానికి తక్కువ ఉంటుంది కనుక డాక్టర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము ఈ ప్రదేశంలో మరియు శాంతి మ్యామ్ యొక్క కోరిక మేరకు లేదా మా యొక్క రక్షణార్థమే లేదా మా యొక్క అవసరార్థమై ప్రస్తుతానికి మేము ఇక్కడ ఉండడం జరిగింది.
శ్రీకాకుళంలో ప్రతి ఒక్క పరిస్థితులు నాకు తెలియజేసినట్లయితే నా నంబర్కి నేను వచ్చి ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక గమనించండి, ప్రార్థన చేయండి, మొబైల్ కాల్స్ చేయండి. మేము ముందుకు ఉంటాం. ప్రస్తుతం దైవజనుల యొక్క స్థానాన్ని పూర్తి చేయడానికి ఆశపడుతున్న అనారోగ్య పరిస్థితులు ఉన్నారు కనుక మీరు అనేక మంది ఫోన్ చేస్తున్నారు, ప్రార్థిస్తున్నాం. కోవిడ్ ద్వారా ఇద్దరు విజయలక్ష్మి గారు మరియు గీతా సుబ్రహ్మణ్యం గారిని దేవుడు సంపూర్ణమైన స్వస్థత దయచేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ. ఆయన ఇచ్చిన కృపను బట్టే మనం బతుకుతున్నాం. ప్రార్థన చేసాం, వారి దగ్గరికి వెళ్ళి కోవిడ్ ఉన్నప్పటికీ వెళ్ళి ప్రార్థన చేసాం, స్వస్థత దేవుడు దయచేశాడు. ఆయన స్వస్థపరిచి యెహోవా రాఫా ఇప్పుడే మనం ఆరాధించుకున్నాం కనుక దేవుని వాక్యం మనం చదువుకుంటూ ఉంటే మనకి ధైర్యం కలుగుతుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది. ప్రార్థించడం వల్ల దేవుడు మనం విజ్ఞాపన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి ఆన్సర్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ధైర్యంగా ఉందాం, దేవుని కలిగి ఉందాం, దేవుని యందు ఉందాం. అంతం వరకు ఈ యొక్క విశ్వాసం కొనసాగిద్దాం, సిద్ధపాటును కూడా కలిగి ఉందాం. దేవుని రాకడ కూడా దగ్గర పడుతుంది కనుక ఈరోజు వాక్యం అందించటకు మా యొక్క తల్లి గారు, మన సంఘ కాపరి యొక్క భార్య గారు, దైవజనురాలు బ్యూలా జయరాజ్ గారు ఈరోజు మనకు వాక్యం అందిస్తారు కనుక అందరం వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం దేవుడు మనకు అనుగ్రహించేలాగా ఆమె పరిశుద్ధాత్మ పూర్ణులై మాట్లాడబోతుండగా మనమందరము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ఈ సమయాన్ని దైవజనురాలు బ్యూలా జయరాజ్ గారికి అప్పగిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు బెన్నీ చెప్పిన రీతిగా దైవజనులు జయరాజయ్య గారికి దేవుడు ముట్టి స్వస్థపరిచి ఆపరేషన్ సక్సెస్ చేసి ఇంటికి తీసుకొచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎంతో క్లిష్ట పరిస్థితి, ఆరాధన లేవు, ఎక్కడ చూసినా కష్టం, ప్రతి ఇంట్లో కూడా కష్టం, ప్రతి ఇంట దుఃఖం. ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కనుక ఇలాంటి సమయంలో దేవుని ఎక్కువగా ఆరాధన చేయాలి. ఇలాంటి సమయంలో దేవునితో ఎక్కువగా దగ్గర సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పుడైనాను నా యుద్ధకు తిరిగి రండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము వాక్యం చూసుకుందాం. ఈరోజు ఇలాంటి సమయంలో కూడా వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చినప్పుడు కాదనలేక మీ మధ్యకు వచ్చి వాక్యం చెప్పడానికి ముందుకు వచ్చినాను. లూకా సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు నేను చదువుతున్నాను. మీ బైబిల్ తెరిచి చూడవలసిందిగా కూర్చున్నాను. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలంలో అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులకు అందరికంటే పాపులను మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సర్వశక్తుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నాన్న బట్టి నీకు వందనాలు తండ్రి. వర్తమానము చెప్పుటకు నేను నిలబడ్డాను కానీ బలహీనరాలు తండ్రి. నన్ను బలపరచండి. నా నోటిని, నా మాటను నీ స్వాధీనం అందించుకుని నీ స్వరం వినిపింపచేయండి. ఎంతమంది ఈ వాక్యమును వింటున్నారో వాళ్ళందరి హృదయాల కార్యసిద్ధి కలుగు చేయమని, మీరే ఘనత మహిమ పొందమని, బలహీనరాలైన నన్ను వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు కలుగుతున్న సందర్భమే ఇది. అక్కడ అంతమంది చనిపోయారు, లేక ఇక్కడ ఎంతమంది చనిపోయారు, అలాగ చనిపోయారు, లేకపోతే ఇలాగ చనిపోయారు అన్న మాటలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ఎవరు ఫోన్ ఎత్తినా నీకు తెలుసా పలానా వాళ్ళు చనిపోయారంట.
అలాగే యేసు ప్రభు దగ్గరికి కూడా శిష్యులు వచ్చి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, కొందరి రక్తం వారి బలులతో కలిసిపోయినాయి, అంతేకాదు వారు హింస పొంది చచ్చిపోయారు అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు చెప్పుతుంటే యేసు ప్రభు ఏమంటున్నాడో చూద్దాం. అవునా అని ఆశ్చర్యపోలేదు, అయ్యయ్యో అని అనలేదు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈ వాక్యం చదివినప్పుడు. వారితో యేసు ప్రభు అంటున్న మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే, మీరు మారు మనస్సు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. చూసారా, ఎవరు ఏదో అయిపోతున్నారు, ఎలాగో అయిపోతున్నారు కాదు. ఈ సమయంలో దేవుడు అంటున్న మాట, నీవును మారు మనసు పొందకపోతే, నీవు కూడా మారు మనసు పొందకపోతే మీరును ఇలాగనే నశించిపోతారు. మరణం అందరికీ వస్తుంది, ఇప్పుడు కాదు ఎప్పుడైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది. యాక్సిడెంట్ ద్వారా చనిపోవచ్చు, లేకపోతే ఎలాగైనా చనిపోవచ్చు, కరోనా వచ్చే చనిపోవచ్చు. దేవుడు పిలుచుకుంటే ఎలాగైనా మనం వెళ్ళిపోవాలి. చనిపోయిన వాళ్ళు అందరూ పాపాత్మలు అనుకుంటున్నారేమో. చూడండి, ఇక్కడ గలీలీలందరికంటే మీరేదో మంచివారు అనుకుంటున్నారేమో, చనిపోయిన వారు పాపాత్మలు అనుకుంటున్నారేమో. కాదు అంటున్నాడు దేవుడు. అదేంటి అలాంటి మరణం పొందారు, ఎంత పాపం చేశారో. ఏ మాట మాట్లాడకండి దయచేసి. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా పిలుచుకుంటాడో తెలియదు కనుక మిగిలి ఉన్న మనము ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు అంటే ఏంటి? మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకోవాలంటే ఏంటి? మన బుద్ధి మార్చుకోవాలి. నువ్వు ఎలా ఉన్నావో ఆ స్థితి నుండి బయటకు వచ్చి దేవునికి ఇష్టలుగా ఉండడమే మారు మనసు పొందడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొందుడి అంటున్నాడు. రెండవది ఏంటంటే, సిలోయమున గోపురం పడి చచ్చిన 18 మంది, అక్కడ ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? 22,000 మంది. ఎవరు సేవకులు చనిపోయారని చెప్పుకుంటున్నావే, అందరికీ చెప్తున్నావే ప్రియ సహోదరుడా, సహోదరి. వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, అక్కడ చనిపోయారు, ఇక్కడ చనిపోయారు. అలా అంటున్న నీతో నాతో దేవుడు అంటున్న మాట, మీరు మారు మనసు పొందని యెడల మీరు కూడా చనిపోతారు. చనిపోయేటప్పుడు మనల్ని యేసు ప్రభు పిలుస్తున్నప్పుడు మనం యేసుకు దగ్గరగా ఉండాలి, యేసుకి ఇష్టలుగా ఉండాలి, ప్రియమైన వారుగా ఉండాలి. అలా ఉన్నామా అని మనం పరిశీలించుకోవాలి. వారు ముందు వెళ్ళారు. నన్ను అడిగితే నేను అంటుంటాను అందరితో, నిజంగా వారు ధన్యులు, వారు ధన్యులండి. రాబోయే శ్రమలు చూడకుండా ముందుగానే దేవుని యొద్దకు వెళ్ళిపోయిన వారు ధన్యులు. రానున్న దినాలు చాలా కష్ట పరిస్థితులు వస్తున్నాయి, క్లిష్ట పరిస్థితులు వస్తున్నాయి, శ్రమలు వస్తాయి, మనం తట్టుకోలేం. మరణం కోసం వెతికే రోజులు వస్తాయి, మరణం రాదు. అలాంటి భయంకరమైన రోజులు రాబోతున్నాయి. నువ్వు సిద్ధపడి ఉండాలి. ఏంటమ్మగారు మీరు ఇలా మాట్లాడుతున్నారు, దేనికి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. మనం ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే ఇర్మియా 23వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఏమనుందో చూడండి. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలిగినని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వారితో మీకు కీడు రాదని చెప్పుచు ఏం చేస్తున్నారట? దర్శనాలు పలుకుతారంట. నిజంగా ఈ వాక్యం చదివినప్పుడు గుండె జల్లు అంటుంది, లేక దేవుని యొక్క నిజంగా బాధ కలుగుతుంది. నన్ను తృణీకరిస్తున్నారు, మీరేం చెప్తున్నారు వాళ్ళకి? నీకేం పర్లేదు, క్షేమం ఉంటుందమ్మా, నీకు ఎప్పుడు బాగుంటుంది, నువ్వు స్వస్థపరుస్తావు, పడతావు, నువ్వు బాగుంటావు, నీకు ఇంకా దేవుడు దీవిస్తాడనే చెప్తున్నారంట. తృణీకరించే వారికి ఖండించాలి. నిజంగా దేవునికి దూరంగా ఉన్న వారితో సూటిగా మాట్లాడమని దేవుడు అంటున్నాడు. ఇంకా ఏమంటారట? హృదయ మూర్ఖత చొప్పున నడుస్తున్న వారితో అంటారట, మీకు కీడు ఏమీ రాదు, మీరు బాగుంటారు అని చెబుతూ ఉంటారంట. తప్పు కదా? నువ్వు దేవునికి విరుద్ధంగా ఉంటున్నావు, దేవునికి ఆయాసంగా ఉంటున్నావు, నువ్వు మారు మనసు పొందు అని చెప్పేవారు ఈ రోజుల్లో లేకపోతున్నారు. ఒకవేళ నువ్వు అలా నడుచుకుంటే కీడే వస్తుంది నీకు అని చెప్పాలి. చెప్పమని దేవుడు అంటున్నాడు ఇక్కడ. అలా చెప్పని వారికి శ్రమ అంటున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే
ఎందుకు ఉంటున్నారు? అలాంటి వారితో మీరు సూటిగా మాట్లాడండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందండి. నువ్వు కీడు చేస్తున్నావు, నీకు కీడు ఉంది, మూర్ఖత చొప్పున నువ్వు నడుచుకుంటున్నావు, నువ్వు మారాలి అని మాట్లాడమంటున్నాడు దేవుడు. నన్ను తృణీకరిస్తున్నారు, వాళ్ళకి క్షేమాన్ని చెప్పొద్దు, వాళ్ళకి క్షేమం కలగదు. నన్ను తృణీకరించే వారికి క్షేమం కలుగదు. కానీ మీ అందరూ అంటారు క్షేమం అమ్మ, నీకేం పర్లేదు, బాగుంటావు. ఎలా బాగుంటావు? దేవుని తృణీకరిస్తున్నావు, దేవుని ఆయాసపరుస్తున్నావు, నీకు ఇష్టమైనట్టు నువ్వు నడుచుకుంటున్నావు. ఎంత వాక్యం వింటున్నా నీలో ఎంత మాత్రం మార్పు లేదు. నీకేం క్షేమం కలుగుతుంది? ఇంకా భయం కలిగి జీవిద్దాం, వణుకుతో జీవిద్దాం. అదే మన 13వ అధ్యాయం చదువుకున్నాం కదా, లూకాసు సువార్త 13వ అధ్యాయం 1 నుండి 9 వరకు చదివాను. మధ్యలో ఇంకా చాలా చదవలేదు. ఒక చెట్టు ఉంటుంది, దాంట్లో ఫలములు ఉండవు. ఫలం లేని చెట్టు నరికేయమంటే దైవ సేవకుడు అంటాడు, లేదు నేను నారు కట్టి నీరు పెట్టి దీన్ని ఈ సంవత్సరం ఉంచుతాను దేవా అని మధ్యలో వచ్చి ప్రార్థన చేసి అడిగి నిలబెట్టుకున్నట్లుగా చూస్తున్నాం. మన కొరకు దైవజనులు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇలా ఉన్నాం కదా. మన మట్టుకు మనం ఎలా పడితే అలాగా జీవించడానికి దేవునికి చాలా ఆయాసపడుస్తున్నాం. ఇప్పుడైనాను ముందు ఎలా ఉన్నాం అనేది మనకు అనవసరం. మునుపు ఎలాగో ఉన్నాం. సౌలు ఉన్నాడు కదా, మన సౌలు ఎలా ఉండేవాడు? అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఉంటుంది. ఏం చేస్తున్నాడట? అందరినీ హింసిస్తూ దూషిస్తూ ఇష్టానికి వచ్చినట్లుగా వాళ్ళని జైల్లో వేస్తూ నచ్చినట్లుగా వాడు జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించినట్లుగా మనం చూస్తాం. 9వ అధ్యాయం 1 నుండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళారు. ఇదే పని, ఇదే ఆయనకి ఎంతో గొప్ప అన్నమాట. దైవజనులను దేవుని బిడ్డలను హింసించడం, వారిని కష్టపెట్టడం, వారిని జైలు వేయడం, స్త్రీలైనా పురుషులైనా ఎటువంటి వారైనా చూడకుండా సౌలు ఏం చేసేవాడంటే ఎంతో బాధ పెడుతూ ఉండేవాడు. ఒకప్పుడు యేసు ప్రభువును దర్శించిన తర్వాత, యేసులోనికి వచ్చిన తర్వాత అతను గొప్ప మార్పు కలిగింది. దేవుని స్తోత్రం. నీవును అటువంటి మార్పు పొందాలి. ఒకప్పుడు ఎలా ఉన్నామని కాదు, అందరం పాపులమే, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయి ఉన్నాం. కానీ ఇప్పుడైతే క్రీస్తు యేసునందు నిత్య జీవం. దేవుని స్తోత్రం. క్రీస్తులోనికి రా, వచ్చిన నీలో గొప్ప మారు మనసు కలగాలి. అప్పుడు అలా ఉండేవారమ్మా, ఇప్పుడు మాత్రం అలా లేరు. గొప్ప మార్పు వచ్చింది అన్నట్టుగా మనం బ్రతికినట్లయితే గొప్ప నాశనం నుండి మనం తప్పించుకోగలం, నరకము నుండి తప్పించుకోగలం. సౌలు మారాడు, గొప్ప దర్శనం కలిగిన వాడే దేవుని సేవ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఇంకా లూకా 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చూసినట్లయితే జక్కయ్యలో గొప్ప మార్పు వచ్చింది కదండి. ఎంత మార్పు! ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు అంటే అతను ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు. అంతేకాదు ఎలా ఉండేవాడు, అనేకుల దగ్గర వసూలు చేసేవాడు, ఇంకా ఎక్కువగా వసూలు చేసేవాడు. అలాంటి వాణిని యేసు ప్రభు దర్శించాడు. యేసు ప్రభు దర్శించిన వెంటనే అతనిలో గొప్ప మార్పు వచ్చింది. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకుంటే అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని ఎంత బస్ వెళ్ళుచున్నాడని చాలా సనుగుకొనిరి. అయితే జక్కయ్యలో గొప్ప మార్పు ఇక్కడి నుంచి చూసినట్లయితే 19వ అధ్యాయం 8వ వచనం నుండి జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి యొద్ద అయినను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతును. దేవుని స్తోత్రం. ఒకప్పుడు 4 అంతలు అతని దగ్గర తీసుకున్న వ్యక్తి ఇప్పుడు ఇచ్చేస్తానని గొప్ప మార్పు కదండి. యేసుక్రీస్తులో ఉన్నావా? క్రీస్తుని అంగీకరించిన బిడ్డగా ఉన్నావా? నీలో గొప్ప మార్పు చూడాలని ఆశిస్తున్నాడు దేవుడు. నువ్వు మారు మనసు పొందని ఎడల నీవును అలాగనే నశించదు అని దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుచున్నాడు.
మూర్ఖతగా నడుచుకుంటున్న వారితో దేవుడు అంటున్నాడు, మూర్ఖంగా నడుచుకున్న వారితో కీడు నీకు రాదని చెప్పొద్దు, కీడు రాబోతుందని చెప్పమంటున్నాడు దేవుడు. మరణం పొంచి ఉన్నది, ఆకాశం కిటికీల గుండా మరణము ఎక్కుచున్నది అని ఉంది బైబిల్, ఇర్మియా గ్రంథం. ప్రతి ఇంటికి వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. జాగ్రత్త కలిగి మారు మనసు పొంది ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆత్మఫలం ఏమనగా గలతీ 5:22 ఉంటుంది. ఆత్మఫలం ఏంటండి? ప్రేమ, సంతోషము, సమాధానం, ఇవన్నీ కలిగి ఉండాలి. ఏది నీలో ఏముంది? ఫలించకపోతే చెట్ల వేరు గొడ్డలి పెట్టబడి ఉంది. ఇప్పుడు వచ్చేస్తుంది మరణం. ఎప్పుడు తెగనరికి అగ్నిలో పడేద్దామా అని చూస్తుంది. సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడైనా మారు మనసు పొందుకుంటావా? ఎవరి దగ్గరైనా ఏదైనా అచ్చి ఉన్నావేమో దాన్ని మళ్ళీ అచ్చేసి, లేకపోతే ముందు చెడు పనులు చేస్తూ ఉన్నావేమో ఇప్పుడు మారు మనసు పొందుకొని నిజంగా ఇమ్మాన్యుయల్ సంఘస్థులని అభినందించవలసిందే. చాలామంది త్రాగుబోతులు ఎంత త్రాగేవారు, ఇప్పుడైతే త్రాగుడు మానేసి దేవుని సన్నిధిలో తెల్లని బట్టలు వేసుకొని స్వస్థ చిత్తులై దేవుని ఆరాధనలో ప్రార్థనలు ఎక్కువగా గడుపుతున్నారు. దేవుని స్తోత్రం. ఎంత మారు మనసు అండి! చూస్తున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఒక్కొక్కరు మనం ఎంత మంచి మార్పు మేము చూసాము. ఒక్కొక్కరిలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. వారి మనసు మార్చుకున్నప్పుడు, దేవుల్లో ఎదుగుతున్నప్పుడు మాకే ఎంత సంతోషం అయితే దేవునికి ఎంత సంతోషం. సిద్ధపడదాం, దేవునికి ఇష్టలుగా ఉందాం. మరణం వచ్చినప్పుడు మనం తప్పించుకోలేము. నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఎక్కడ దాగున్నప్పటికీ, ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ అది నేను కబళించొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భయం కలిగి దేవుని యందు ఎక్కువగా ఎదుగుతూ ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఇష్టలుగా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరణము తప్పించుట యెహోవా వశము. దేవుని స్తోత్రం. ఒకవేళ నీ మీద మరణం రాకుండా తప్పించాలంటే అది డాక్టర్స్ వల్ల కాదు, ఎవ్వరి వల్ల కాదు, మీ బంధువుల వల్ల కాదు, నీ భర్త వల్ల అసలే కానే కాదు. ఒకే ఒక్కడు దేవుని వలన అవుతుంది. మరి ఆయన వల్ల అవుతున్నప్పుడు ఆయన దగ్గర మోకరించి పాపములు ఒప్పుకుందామా? నువ్వు చేసిన పాపములు ఒప్పుకుంటావా? కన్నీటితో దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు కనికరం పొందుతావు. ఆ 2 దొంగలు, కుడివైపు ఒకరు, సిలువ మీద 2 దొంగలు మనం చూస్తాం. ఈత కూడా నన్ను నీ పరదేశంలో చేర్చుకో ప్రభువా, నేను పాపిని తండ్రి అని ఒప్పుకున్నప్పుడు వెంటనే యేసు ప్రభు అంటాడు, నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉందువు అంటాడు. దేవుని స్తోత్రం. మరణం వచ్చినప్పుడు మనం పరలోక రాజ్యం వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎంత బ్రతుకుతున్నామే, ఎంతగా దేవుని సన్నిధిలో మనం క్రైస్తవులు అనిపించుకుంటున్నామే. మనము అలా ఉండి బయట వాళ్ళు అలా ఉంటే దేవునికి ఆయాసకరం కదా. దేవుడు ఎంత బాధపడుతున్నాడు. అందుకే యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, నువ్వు శిష్యుడివే, అలా చనిపోయారు, ఇల్లు చనిపోయారు, అలా జరిగింది, ఇలా జరిగిందని మాట్లాడుకుంటున్నావు, నాతో కూడా చెప్తున్నావు. కరెక్టే, నేను కూడా చూస్తున్నాను చాలామంది చనిపోతున్నారు. బట్ నీతో చెప్తున్న మాట, నీవును మారు మనసు పొందకపోతే మీరును ఇలాగే నశించిపోతారు. ఎంత భక్తి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాదు. నువ్వెంత ప్రభువా అనేస్తే సరిపోదు, కానీ మారు మనసు పొందావనుకో, పాపపు క్షమాపణ పొందావనుకో, దేవుని దగ్గర వేడుకున్నావనుకో, పరలోక రాజ్యం నీకు సొంతమవుతుంది. దేవుని బిడ్డలారా, సహోదరుడా సహోదరి, మీ అందరితో చెప్తున్న ఒకే ఒక మాట, దేవుని అనుసరించండి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్నావా? మరణం రాబోతుంది, నిన్ను నీ కుటుంబాన్ని కబళించబోతుంది. నువ్వు కీడు చేస్తున్నావేమో, దేవునికి విరోధంగా నడుచుకుంటున్నావేమో. దేవుడు మీతో మాట్లాడమంటున్నాడు, సూటిగా మాట్లాడమంటున్నాడు. నీ కీడు రాదని చెప్పొద్దు అంటున్నాడు, కీడు రాబోతుందని చెప్పమని నాతో చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక వచ్చేటప్పుడు నువ్వు ప్రార్థనతో ఉన్నట్లయితే, దేవునితో ఉన్నట్లయితే మరణము నిన్ను నుండి తప్పించుకొని పారిపోతుంది. దేవుని స్తోత్రం. ఎటువంటి తెగులు నీవు గుడాలను సమీపించదు. దేవుని స్తోత్రం.
నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును నీ మీద వర్ధిల్లదు. దేవుని స్తోత్రం. ఈ వాగ్దానములన్నీ నీ పట్ల నెరవేర్చబడాలంటే నువ్వు మారు మనసు పొంది దేవునికి దగ్గరై ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ దేవునితో సహవాసం కలిగి ఉంటే మరణము తప్పించడం దేవుని వశం. ప్రియ సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సంబంధం ఆదివారం ఆరాధనలో మనందరం కలుసుకోలేని పరిస్థితి, ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి, ఇలాంటి దినాలు వస్తాయని మనం ఎప్పుడు ఊహించలేదు. ఇలాంటి రోజుల్లో మనం ఉంటుండగా ఒకరినొకరు కలవలేకపోయినా వాక్యం మాత్రం మన యొద్ద ఉంది. దేవుని స్తోత్రం. వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నీ ఇల్లే, నీ కుటుంబమే ఒక ఆరాధనగా, నీ కుటుంబమే ఒక సంఘముగా మారాలని ఆశిస్తున్నాను. దేవుని సన్నిధి నీ ఇంటిలోనికి రావాలని ఆశిస్తున్నాను. మునుపటి కంటే ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్న వారులారా, నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇంకనూ మీరు అనేకలు కలుపుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళు ఎదగాలని ఆశిస్తున్నాను. అదే సమయంలో మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాం. జయ గారి కొరకు మీరు అందరూ ప్రార్థన చేశారు. నిజంగా మీ అందరికీ వందనాలు. మీ అందరి ప్రార్థనలు దేవుని యొక్క దయ వలన పాస్టర్ గారు ఈరోజు ఆరోగ్యంగా బయటకు వచ్చి ఉన్నారు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో మీ మధ్యకి రావాలని మనందరం కూడి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. మా కొరకు, మా కుటుంబం కొరకు మీ ప్రార్థన ఎత్తుపట్టుకోమని ఈ మాటలన్నీ దేవుడు దీవించుగాక. ఎక్కువగా మాట్లాడలేనందుకు, ఎక్కువగా నేను మీతో కలవలేనందుకు మమ్మల్ని క్షమించి మా ప్రార్థనలకు మా కొరకు మీరు ఎత్తుపట్టుకొని మమ్మల్ని అందరినీ ప్రార్థనలు ఎత్తుపట్టుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడే ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. దేవుని సన్నిధిలో కన్నీరు విడుద్దాం. కన్నీరు విడుస్తూ కన్నీరుతో ప్రార్థన చేస్తే హిజ్కియాకి ఆయుష్నిచ్చిన దేవుడు నీకును ఆయుష్ని ఇవ్వబోతున్నాడు. అది ఎటువంటి కరోనా అయినప్పటికీ పాజిటివ్ వచ్చి నన్ను బాధపడుచున్నావేమో, అయ్యో నేను హాస్పిటల్లో ఉన్నానే, దిక్కు తోచుకున్నానని బాధపడుచున్నావేమో, లేకపోతే నీ బంధువులు ఎక్కడ ఉన్నారేమో, నీ కుటుంబీకులు ఉన్నారేమో, పాజిటివ్తో ఏమీ బాధపడనక్కర్లేదు. మారు మనసు పొంది దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు కనికరం ఇచ్చి పాపము చేయకు అని ఆ స్త్రీతో చెప్పినట్లుగా ఈరోజు దేవునితో చెప్తున్నాడు. కన్నీటితో ప్రార్థన చేసుకుందామా? ఒక్కసారి మనమే పరిశీలన చేసుకుందాం. చిన్ననాటి నుండి దేవునికి ఆయుష్ పెట్టి ఉన్నావేమో, నీ అందరి కళ్ళు అన్యాయం చేసి ఉన్నావేమో, ఎవరు చూడలేదని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుచున్నావేమో, ఒక్కసారి మోకరించి దేవుడు నీకు తలంపించిన వరకు ప్రతి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరం పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ఆది సంభూతుడా, నీకే స్తుతులు చేస్తున్నాను. నీ నానేడు నిరంతరం ఏకృతుకున్న దేవానికి స్తుతులు తండ్రి నాయన. మాతోనున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. మమ్మల్ని మార్చిన దేవానికి వందనాలు. అందరినీ మారుస్తున్న దేవానికి స్తోత్రాలు. నీ ఉగ్రత మా మీద రానీకండి యేసు, నీకు వందనాలు. మా ప్రజలను తప్పించండి తండ్రి, మా ప్రజలను కాపాడండి, మా పట్టణాన్ని కాపాడండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆదుకోమని అడుగుతున్నాను తండ్రి నాయన. కరోనా వైరస్ని యేసు నామంలో గద్దిస్తున్నాం తండ్రి నాయన. ఈ ఊరిని, ఈ పట్టణాన్ని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి కుటుంబంలో నుండి యేసు నామాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి నాయన. ప్రతి ఒక్కరికి స్వస్థతను అనుగ్రహించండి నాయన. అయ్యా తండ్రి, సంపూర్ణమైన నెమ్మదిని దయచేయండి అయ్యా. నీకు ఆయాసకరంగా ఉన్నట్లయితే వారి పాపములు క్షమించండి తండ్రి నాయన, వారి దోషములు క్షమించండి నాయన. జక్కైను మార్చిన దేవుడు తండ్రి, సౌలును పౌలుగా మార్చిన దేవుడు తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన, నీలో ఆత్మఫలములు ఫలించినట్లయితే అయ్యా నువ్వు తండ్రి నాయన ఎంతో సంతోషిస్తున్నాను అంటున్నావు తండ్రి నాయన. ఫలించని ప్రతి తీగను తీసి పారవేస్తాను అంటున్నావు తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన, ఫలములు లేని చెట్టును నరికి పారవేసి అగ్నిలో వేస్తాను అంటున్నాం. మేము భయం కలిగి ముందుకెళ్ళే కృప దయచేయండి.
ఏసయానికి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని తట్టు తిరగడానికి సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచండి. ఇంకా బాప్తిసం తీసుకోకుండా వెనకంజి వేస్తున్న వారితో మీరు మాట్లాడి గద్దించి తండ్రి నీ వైపు త్రిప్పుకోమని అడుగుతున్నాను. నీవు ఆకర్షిస్తే కానీ ఎవరు నీ యొద్దకు రాలేరు తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని ఆకర్షించుకోండి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి అయ్యా. అతను నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి, స్వస్థత లేని వారికి స్వస్థతనివ్వండి తండ్రి నాయన. అయ్యా అతను ఎవరు ఏ బాధతో కుమిలిపోతున్నారో వారికి తండ్రి సంపూర్ణ విడుదల ప్రకటించండి తండ్రి నాయన. యేసు నీకు వందనాలు. నీ నామములో స్వస్థత, నీ నామములో విజయం ఉన్నది తండ్రి నాయన. అందరినీ దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నీ దేని దాసులు ప్రభా జయ గారిని ప్రభు ఒక్కసారి దర్శించండి తండ్రి. గాయము కట్టువాడు నీవే, గాయం చేయవాడు కూడా నీవే గనుక ప్రభా ఇప్పుడే నీ గాయముల ద్వారా, నీ దెబ్బల ద్వారా బిడ్డకు సంపూర్ణ స్వస్థతనిచ్చి నడిపించి మరలా సంఘములో అందరితో కలిసి నీ మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడిని యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకును ప్రభుని ప్రేమించే సకల ప్రజలకును సదాకాలము తోడి ఉండునుగాక. ఆమేన్.